ఏమనుకోవద్దు. ఈరోజు మనకి చాలా సంతోషకరమైన రోజు, చాలా ఆనందంగా గడపవలసిన రోజు. దానికి తోడు మనం ఎలా ఉన్నాం, మన బాధ్యత ఏంటి, మనం ఏమేమి చేయాలి, ఏం చేశాము, ఏం చేయాలి ఇంకా అనే విషయాల్లో మన పెద్దలు గౌరవమైనటువంటి మన పెద్దలంతా కూడా తెలియవచ్చారు, చెప్పారు. అదే రకంగా మన పరిస్థితి, మన నడవడిక, ఈ అసోసియేషన్ యొక్క పొజిషన్ ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటూ అసోసియేషన్ నడుపుకుంటూ సంపాదించుకుంటూ దీంట్లో మన పెద్దలు చెప్పిన సూచనలన్నీ కూడా తప్పకుండా మ్యాక్సిమం తెలుసుకుని ట్రై చేసి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా వెళ్ళి వాళ్ళ ద్వారా వచ్చే సహకారాలు కూడా తీసుకుంటూ మన సభ్యుల్లో ఉన్న ఇబ్బందులు ఏంటనేది కూడా గ్రహించి వాళ్ళ ఇబ్బందులు కూడా తీర్చగలిగినది తీరుతూ ఉంటుంది. కమ్యూనికేషన్ అనేది మనం చాలా డెవలప్ చేసుకుంటూ రిలేషన్ అంతకంటే బాగా డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్దామని ప్రయత్నం చేస్తున్నాము. ఇకపోతే మన గవర్నీలు పెద్దలు చెప్పినటువంటి సూచన, మన ఎలక్షన్ అనేది జరగటం మన బయలా ప్రకారంగా ముందుకెళ్ళాలి. మనకు ఒక పెద్దరికి ఉండాలి, ఆ పెద్దరికి మన బయలా, ఆ బయలా చెప్పినట్టుగా మన అసోసియేషన్ని నడుపుకుంటూ దీన్ని తీసుకెళ్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి, రావాలి కాదు, కొంతమంది ఇబ్బంది పడతారు. కానీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, రిలేషన్ బాగుంటుంది, దీనికి ఒక స్టాండర్డ్స్ అనేవి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సభాముఖంగా నేను బయలాని కంపల్సరీ నేను రీఇష్యూ చేయిస్తాను. ఆ విషయం నేను సభాముఖంగా ఇస్తున్నాను సార్, మాట ఇస్తున్నాను సార్, కంపల్సరీ చేస్తాను. ఇకపోతే దీనికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. 2016 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయింది, కానీ అప్పటికి ఒక 2 years, ఇంచుమించు 2 years ముందు నుంచే పెద్దవాళ్ళు అక్కడ కూర్చోవడం, అక్కడ మనకు ఒక బస్ స్టాప్ ఉండేది, ఆ బస్ స్టాప్లో కూర్చున్నవాడు. ఆ బస్ స్టాప్ని అనుకోకుండా ఒక లారీ ఉద్దేశింది, అది తెల్లవారుజాము కాబట్టి మన వాళ్ళు ఎవరు అయితే పగలంతా అక్కడ కూర్చున్నవాడు. ఆ తర్వాత ఆ బలం దగ్గర మనం మద్రాస్ కూర్చున్నాం. అక్కడి నుంచి అసోసియేషన్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. మొన్న నాకు ఆపోజిట్లో నిలబడి మన ఆకుల రామకోటేశ్వరరావు గారు ఎప్పుడో ప్రతిరోజు ఏదో ఒకటి చాక్లెట్, ఒక లడ్డు, ఏదో ఒకటి సాయంత్రం కూడా సంచిగా తీసుకొచ్చి ఆ సంచిలో కాయం పెట్టిన అందరూ ఇంత ముక్క పెట్టి అందరూ పరిస్థితి తినవడం, అలాంటి వాతావరణం ఉండేది. అసోసియేషన్ పెట్టాము. అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయింది. అయిన తర్వాత సుధిరెడ్డి గారిని కలవడం, అంటే అప్పట్లో సుధిరెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్. ఆ మూమెంట్లో కాసి లోకల్ కార్యక్రమాన్ని ఆయనే చూసేవాడు. వీళ్ళందరికీ ఇక్కడ కూర్చొని మాట్లాడి వీళ్ళందరూ అడగాలి, అడగకపోతే ఎవరే సార్ అంటే ఇక్కడ చెప్పేవాడి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను అప్పుడెప్పుడు పంచాయతీలో ఉండేవాడిని, నేను నమ్మను కాదు. ఇప్పుడు నాకు ఇప్పుడు అక్కడే పని ఉండేది, ఎవరెవరు పని ఉండేది, ఆ పంచాయతీ ఎంత పంచాయతీలో చేయించడం, ఆన్లైన్ అడగడం, చేయకపోతే దాన్ని ఇంకా పైకి వెళ్ళడం, అలాంటి అలవాటు నాకు ఉండేది. అక్కడ నుంచి నేను బ్రష్ చేశాను. బాగా ఇవ్వాల్సింది అంటే కంపల్సరీ ఇవ్వాలి సార్. పెద్దవాళ్ళు వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, రోడ్డు మీద కూర్చున్నారు, దుమ్ముతులు వేస్తాయి, వెహికల్స్ వేస్తాయి, ఆరోగ్యాలు ఏమైపోతాయి, మీరు పట్టించుకోకపోతే ఎలాగంటే ఇక్కడ వాచ్మెన్ రూమ్ కట్టున్నాము, మరి బాగుంటుందా, అది బాగుంటుంది, వాచ్మెన్ రూమ్ కాదు సార్, సిటిజన్ రూమ్ అలానే కట్టేసేయండి సార్. మీరు ఒక బాత్రూమ్ ఉండే, 2 బాత్రూమ్ ఉండే మనం. తర్వాత నిదానంగా మన పెద్దలు, అంటే నా మొత్తం విషయం నేను చెప్పాను, కానీ మన పెద్దలు నాకంటే చాలా కష్టపడ్డారు, తిరిగారు, సహకారం చేశారు, ముందుకు తీసుకొచ్చారు. దాంట్లో నా పాత్ర ఒకటి చెప్పారు. అయితే ఈరోజు ఈ స్టేజ్కి రావడం, మన అసోసియేషన్ ఎలాంటిదంటే కులాలకు అతీతం, మతాలకు అతీతం, ప్రాంతాలకు అతీతం, రాజకీయాలకి అతీతం. కానీ మన దగ్గర ఉన్న
అసోసియేషన్ గొప్ప కూడా ఏంటంటే అన్ని అసోసియేషన్లో రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ అలా పెట్టుకుంటారు. ఇది మన దేశం లాంటిది. వ్యవసాయదారుల దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు, ప్రొఫెసర్ వరకు పెద్ద పెద్ద ఉన్నారు మన దాంట్లో. కనుక దీన్ని సంపాదించుకుంటూ వీళ్ళకి నచ్చ చెప్పాలి, వాళ్ళు అడిగేదానికి కవర్ చేసుకుంటున్నాను అని ఇలా ఈ మధ్యలో పెద్దవాళ్ళు చెప్పే మాట చిన్నవాళ్ళకి అర్థమయ్యేట్టుగా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే వాళ్ళు మన తిరగబడతారు. ఇలాంటి కొన్ని సందిగ్ధాల మధ్యన మన అసోసియేషన్ నడుస్తుంది. అలాంటివి లేకోకుండా దీనికంటే ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక బయలా ఉండాలి, దాని మీద వెళ్ళాలి. ఎవరు దయాదాక్షిణ్యాల మీద, ఎవరు దీని మీద ఈ అసోసియేషన్ నడవడానికి వీల్లేదు. అందరికీ హక్కు ఉంది. అందరూ కూడా దీనికి పార్టిసిపేట్ చేస్తారు. అందరికీ సమానం. నేను పెడితే నిలబడాలి, లేదా ఆయన పెట్టాడు ఈయన పెట్టాడు ఇలాంటివి పోవాలి. అలాంటి ఆచారాలు ఏమనుకోవద్దు, పెద్దలు ఏదైనా బాధపడద్దు. అలాంటి ఆచారాలు పోవాలి. దీనికంటే ఒక ఇది ఉండాలి అని మన ఎలక్షన్కి ముందుకు వచ్చాం చట్ట ప్రకారంగా. అదే రకంగా అందరూ గౌరవ సభ్యులందరూ కూడా మాకు టైం మనకి మనందరం అసలు ఏమిటి ఎలక్షన్ ఏంటి, ఎవరేం చేశారు, ఎవరేం చేయాలి అనే ఒక డిఫరెన్స్ వే చూపించారు. మేము ఇంకా కష్టపడతాము, ఇంకా నేను ముందుకు తీసుకెళ్తాము. అలాగే ఏ రాజకీయ పార్టీ నాయకుడికి, రాజకీయాలకి తల వంచను అన్న మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. నాకు కాకపోతే వీళ్ళందరూ నాకు తెలుసు. వీళ్ళతో ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నంతా నా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. కాబట్టి కొద్దిగా ఏదైనా పడినప్పుడు, పరిచయం ఉన్నప్పుడు వెళ్ళటం రావడం చేయడం తప్పితే ఏ పార్టీకి అండర్లో ఈ అసోసియేషన్ నడవదు. దీనికి స్వయం ప్రతిపత్తి ఉంది, బయలా ఉంది. బయలా ప్రకారంగా నడిపిస్తామని మీ సభాముఖంగా మీ అందరికీ మాట్లాడుతున్నాం. అందరూ కోఆపరేట్ చేయండి. మనది మనం ముందుకెళ్దాం. గెలిచాము అంటే మేము కాదు గెలిచింది, మీరు గెలిచారు. దీనికంటే కూడా మాకు అపోజిషన్ నిలబడ్డారు. ఆ మాట అంటే కూడా బాగా ఉంది. నిలబడిన వాళ్ళు కూడా అంతకంటే ముందే గెలిచారు. ఎందుకంటే మమ్మల్ని బాధ్యత పెంచారు. వీళ్ళు ఇది కాదు చేసింది, ఇంకా చేయాలి. మీరు చేయాల్సింది చాలా. నేను బాధ్యత పెంచడమే దీని అర్థం. అలా తీసుకుంటున్నాను. అలాగే మా సోదరులు, మిత్రులు అయిన మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఫోన్ చేసి ఇచ్చాను, రిక్వెస్ట్ చేశాను, బతిమలాను. రండి తప్పకుండా ఏం పెట్టుకోదు మనసులోని. నా వంతు నా ప్రయత్నం కొంతవరకు చేసి అనుకుంటున్నాను. ఇంకా ప్రయత్నం చేస్తాను. అందరినీ ఒకటి చేస్తాను. అందరం ఒకటే, మనంత ఒకే ఫ్యామిలీ. మంచి చెల్లెలంతా మీరు సలహాలు ఇవ్వచ్చు, మేము నడుస్తాం. మీరు నడిచేదంటే ఏదైనా పొరపాటు ఉంటే అలా కాదు ఇలా అని మీరు సూచనలు ఇవ్వండి. కంపల్సరీగా మేము అందరి కోసం మీ అందరి కోసం ఏం చేయాలని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభావం తెలియపరుచుకుంటూ చాలా తీర్థం అవుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.